హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1743. ఈరోజు డేట్ 19th June 2026. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ మనం ఒక 2 మంచి డీల్స్ చెప్తాను. ఒకటి జీబ్రానిక్స్ బ్రాండ్కి సంబంధించిన 2 సౌండ్ బార్స్ ఉన్నాయి, హోమ్ థియేటర్స్. ఒకటి 550 వాట్, రెండోది 600 వాట్. 550 వాట్ రెగ్యులర్గా మీకు 14-15 వేల దాకా ఉండేది, అరౌండ్ 7,500కి వస్తుంది. నియర్లీ 50% డిస్కౌంట్లోనే అవైలబుల్గా ఉంది. అలాగే 600 వాట్ది అరౌండ్ మీకు 15,000 దాకా ఉండేది, అరౌండ్ 8,500కి వస్తుంది. 2 కూడా అద్భుతమైన డీల్స్. 2 డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్. అలాగే ఇక్కడ మీకు పిన్ చేసి పెడతాను. అందులో చాలా సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకుని అవన్నీ టాప్ రేటెడ్ అండ్ బెస్ట్ క్వాలిటీ అండ్ మంచి ప్రైస్లో ఉన్న లిస్ట్ అంతా దాంట్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఏదైనా ఉపయోగపడవచ్చు. ఇక రెండోది, ఫోన్పేలో 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు 200 రూపీస్ రీఛార్జ్ కానీ, 200 రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, 200 రూపీస్ ఎల్పిజి సిలిండర్ పేమెంట్ కానీ చేస్తే మీకు 30 రూపీస్ ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది అందరికీ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు రీఛార్జ్ కానీ ఈ 3 సెక్షన్స్లో ఏది ఓపెన్ చేసినా కనిపిస్తుంది. నేను చెక్ చేశాను, నాకు కూడా కనిపిస్తుంది. ఒకసారి యూజ్ చేసుకోండి, 30 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఇక ఈరోజు ఫస్ట్ న్యూస్ మీకు నథింగ్ నుంచి కొన్ని పెద్ద న్యూస్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ ఇయర్ మీకు నథింగ్ CMF Phone 3 రాదనమాట. Phone 3 Pro రాదు. సో లాస్ట్ ఇయర్ CMF Phone 2 Pro నన్ను అడిగితే ఎవరైతే దాన్ని 14-15 వేల రూపాయల బడ్జెట్లో కొన్నారో వాళ్ళు చాలా లక్కీయెస్ట్ పీపుల్ అనమాట. ఎందుకంటే అది ఆ బడ్జెట్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోన్స్ అండ్ ఆ బడ్జెట్లో ఉండేది అది. బట్ వన్స్ ఎప్పుడైతే ఈ మెమరీ షార్టేజ్ ఇష్యూ స్టార్ట్ అయినాయో అది 22,000, 23,000 దాకా కూడా పోయింది. అండ్ ఇది ప్రజెంట్గా అవుట్ ఆఫ్ స్టాక్లో కూడా ఉంది. అసలు ఎక్కడ దొరకట్లేదు. ఈవెన్ ఆఫ్లైన్లో దొరకదు, ఆన్లైన్లో దొరకదు. ఎవరైతే 14-15 వేల రూపాయల బడ్జెట్లో, నేను చాలాసార్లు ఈ ఫోన్కి సంబంధించిన డీల్ని షేర్ చేశాను. సో ఎవరైతే అప్పుడు కొనుక్కున్నారో కింద కామెంట్లో దయచేసి వాళ్ళు ఒకసారి హాయ్ అని ఒకసారి మెసేజ్ పెట్టండి, నేను కొన్నా అని చెప్పి. సో వాళ్ళు చాలా అదృష్టవంతులు. నన్ను అడిగితే చాలా బెస్ట్ ఫోన్. అలాగే ఒప్పో K13 ఉన్న వాళ్ళు కూడా చాలా బెస్టే. ఆ బడ్జెట్లో 15,000కి 14,000కి వచ్చేది అది. సో ఎవరైతే దాన్ని కొన్నారో వాళ్ళు కూడా చాలా లక్కీ ఫెలోస్ అనమాట. ఈ 2 ఫోన్స్ కొన్న వాళ్ళు ఎవరన్నా నేను చెప్పినప్పుడు డీల్ని కొన్న వాళ్ళు ఉంటే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అలాగే ఇది ఇప్పుడు ఈ సంవత్సరం CMF Phone 3 Pro రాదట, గుర్తుపెట్టుకోండి. సో CMF నుంచి ఫోన్ రాదు. అండ్ ఇంకోటి, నథింగ్ వాళ్ళు ఇవాళ కొత్త టీజర్ తీసుకొచ్చారు. దాంట్లో బీని హైలైట్ చేస్తున్నారు. సో ఇది మేబీ నథింగ్ ఇయర్ బీనా లేకపోతే నథింగ్ కొత్త సిరీస్ బీనా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు CMF ఫోన్ ఆపేశారు, మరి ఏదైనా కొత్త సిరీస్ని తీసుకొస్తున్నారా? వీళ్ళది ఏ సిరీస్ ఉంది, నథింగ్ 4A Pro 4 ఎలా ఉంటుంది కదా. సో బీ సిరీస్ ఏమైనా తీసుకొస్తున్నారా అనేది వెయిట్ చేయాలి. కొత్త బీ అనేది ఒకటి రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూస్ కూడా మీకు ఒక పెద్ద బ్లాస్టింగ్ న్యూస్. ఇది యాక్చువల్గా ఇప్పుడు కాదు, నేను ఒక 4-5 ఏళ్ళ క్రితమే రావాలి అని మన టెక్ న్యూస్లో కూడా మీకు చాలాసార్లు చెప్పినట్టు గుర్తుంది. అప్పట్లో చెప్పా. సో కాకపోతే వాళ్ళు తీసుకురాలేదు, ఫైనల్గా ఇప్పుడు తీసుకొస్తున్నారు. షామీ వాళ్ళు వాళ్ళ హోమ్ అప్లయన్సెస్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఎస్, ఫైనల్గా తీసుకురాబోతున్నారు. అది కూడా ఈ సంవత్సరమే తీసుకురాబోతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను రీసెంట్గా చైనా వెళ్ళాను, అరౌండ్ ఒక 1 year బ్యాక్. అక్కడ బీజింగ్లో వీళ్ళ అఫీషియల్ స్టోర్కి వెళ్ళా. అక్కడ అసలు ఆ ప్రొడక్ట్స్ చూసిన తర్వాత ఇది తీసుకుపోతే బాగుండు, ఇది తీసుకుపోతే బాగుండు, ఇది తీసుకుపోతే బాగుండు, ఇది తీసుకుపోతే బాగుండు అని ఎన్ని ప్రొడక్ట్స్ అనుకున్నాను. బట్ కాకపోతే మనం అన్ని ప్రొడక్ట్స్ తీసుకురాలేము, కొన్ని మాత్రమే తీసుకొచ్చుకోగలము. సో చాలా ఇష్యూస్ అవుతాయి కాబట్టి పర్టికులర్గా కొన్ని ప్రొడక్ట్స్ అయితే అసలు ఇది ఖచ్చితంగా మన ఇండియాలో ఉండాలబ్బా, ఇది ఉండాలి అనుకునే ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. పర్టికులర్గా రైస్ కుక్కర్స్ ఉంటాయి, వీళ్ళు ఎక్సలెంట్ ఉంటాయి. అలాగే వీళ్ళకి సంబంధించిన థర్మామీటర్, మీకు పిల్లలకి నాన్ టచ్ థర్మామీటర్స్ ఉంటాయి కదా, డిజిటల్గా ఉంటాయి. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దానికి వాళ్ళ దగ్గర ఓన్లీ నేను వెళ్ళినప్పుడు అది షార్టేజ్లో ఉంది, వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయి ప్రొడక్ట్స్. ఒకటి లేదు అసలు, నేను కొనుక్కుందాం అనుకున్నా బట్ లేదు. ఇంకా చాలా ఉన్నాయి. అండ్ హోమ్ అప్లయన్సెస్, ఏసీలు, ఇవన్నీ చాలా ప్రొడక్ట్స్ అక్కడ బీజింగ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అండ్ ఇప్పుడు వీళ్ళ హోమ్ అప్లయన్సెస్ మన ఇండియాకి వస్తున్నాయి. దాంట్లో 3 మెయిన్ ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు. ఒకటి రిఫ్రిజిరేటర్స్, రెండోది వాషర్స్, మూడోది ఏసీలు. ఇవి 3 మన ఇండియాలో చాలా పెద్ద మార్కెట్ ఉన్న ప్రొడక్ట్స్ అనమాట. ఈ 3 ప్రొడక్ట్స్ని ప్రజెంట్గా వీళ్ళు తీసుకురాబోతున్నారు వెరీ సూన్. నెక్స్ట్ న్యూస్ మీకు OnePlus నుంచి, OnePlus వాళ్ళు OnePlus N6ని తీసుకురాబోతున్నారు కదా. ఈ OnePlus N6 అనేది ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇది నాట్ సిరీస్ కంటే లోవర్ వేరియంట్ సిరీస్ అంట. అంటే ఇది ఒక ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎంటర్ లెవెల్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్స్ లాగా ట్రీట్ చేయొచ్చు. బట్ ప్రజెంట్గా ఉన్న మెమరీ షార్టేజ్ ఇష్యూస్ వల్ల ఈ N6 అనేది నియర్లీ 18,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని రీసెంట్గానే దీనికి సంబంధించి ఒక లీక్ కూడా బయటకు వచ్చింది. సో
18,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యుద్ది అనమాట. ఇది వీళ్ళకి బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు సామ్సంగ్ నుంచి కూడా సామ్సంగ్ గెలాక్సీ M47 5G రాబోతుంది. మాన్స్టర్ అని చెప్తున్నారు. అండ్ కెమెరా డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అట్ ద సేమ్ టైం రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో ఇది వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మీకు యాపిల్కి సంబంధించిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది అనుకున్నాం కదా నెక్స్ట్ జనరేషన్లో. సో దీంట్లో మనకి ఐఫోన్ అల్ట్రా రాబోతుంది. యాక్చువల్గా ఐఫోన్ ఫోల్డ్నే ఐఫోన్ అల్ట్రా అనే పేరుతో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని లేటెస్ట్ రిపోర్ట్స్ చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఈరోజు నేను మీకు ఒక మంచి మ్యూజిక్ మంచి సూపర్ది లిరిక్స్ వస్తాయి, లాస్లెస్ ఆడియో వస్తుంది, అట్ ద సేమ్ టైం డాల్బీ ఆడియో ఉంటుంది. ఇలాంటి చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఒక సూపర్ యాప్ గురించి వీడియో చేస్తాను. ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. సో దాన్ని చూడండి, పండగ చేసుకోండి. మంచి యాప్ బాగుంటుంది, ఎంజాయ్. సో ఈరోజు కొన్ని ఏమైనా టెక్నిక్స్ దీంట్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోద్దు. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి డీల్స్ వస్తున్నాయి. మీరు వాట్సాప్ సంబంధించిన డీల్స్ ఛానల్లో కూడా యాక్టివ్గా ఉండండి. ప్రజెంట్ టెలిగ్రామ్ లేదు కాబట్టి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.